తెలుగు తెర మీద గయ్యాళి పాత్రలు చేయటంలో ఇద్దరికి ప్రత్యేక ప్రతిభ ఉందని ప్రేక్షకలోకం గుర్తించేసింది. ఆ ఇద్దరిలో ఒకరు ఛాయాదేవి, రెండు సూర్యకాంతం. ఎందుకు ఛాయాదేవి పేరు ముందు చెప్పాల్సొచ్చిందంటే, ఆవిడ ఇండస్ట్రీకి సంబంధించి సీనియర్. 'దీనబంధు' అనేటువంటి సినిమాతో ఆవిడ ఎంట్రీ ఇచ్చారు. 'మా తెలుగు తల్లికి మల్లెపూ దండ' అనే పాట ఆ సినిమా కోసమే రాశాడు. ఆ రచయిత శంకరంబాడి సుందరాచారి గారు. రాసిన తర్వాత ఆ సినిమాలో వాడలేదు దాన్ని. అది విడిగా పాపులర్ అయిపోయింది. ఆ 'దీనబంధు' అనే సినిమా రిలీజ్ అయిన 4 ఏళ్ల తర్వాత 'నారద నారది' అనేటువంటి సినిమాలో సూర్యకాంతం గారు ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ తూర్పుగోదావరి జిల్లా నుంచి వస్తే, ఈవిడ గుంటూరు జిల్లా నుంచి వచ్చారు, గుంటూరు నుంచే. అయితే గుంటూరులో ఆవిడ పుట్టినప్పటికీ ఛాయాదేవి గారు రంగస్థలం మీద ఆవిడ ప్రయాణం విజయవాడలో మొదలైంది. ఆవిడ తన జీవితాన్ని తానే నిర్మించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి, అంటే కుటుంబ పరంగా తనకి విద్య నేర్పించటమో లేకపోతే మరో విధంగానో తన జీవితాన్ని ముందుకు నడిపించే పరిస్థితుల్లో కుటుంబం లేకపోవడంతో ఆవిడ తన జీవితానికి సంబంధించిన నడక ఎలా ఉండాలో తానే నిర్ణయించుకుంటూ విజయవాడ వెళ్ళిపోయి అక్కడ నాటక సమాజాల వారితో సన్నిహిత సంబంధాల్లోకి వెళ్ళి నెమ్మదిగా తన ప్రయాణాన్ని రంగస్థలం మీద ప్రారంభించారు ఆవిడ. అక్కడి నుంచి సినిమాల్లోకి ప్రవేశించారు. సినిమాల్లోకి ప్రవేశించడం, ఆవిడ కూడా ఒక డ్యాన్స్ రోల్తోనే ఎంట్రీ ఇచ్చారు. అలాగే సూర్యకాంతం గారు కూడా ఒక డ్యాన్స్ రోల్తోనే ఎంట్రీ ఇవ్వటం అనేది మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆవిడకి 'సౌదామిని' అనే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చినప్పటికీ అనుకోకుండా అది మిస్ఫైర్ అయింది. ఆవిడకేదో కాలు ఫ్రాక్చర్ అయిపోయి ఆ పాత్ర పోయింది. తర్వాత ఆవిడ హీరోయిన్గా చేయలేకపోయానని ఎప్పుడు బాధపడిన సందర్భం రాలేదు. ఎందుకంటే 'గృహప్రవేశం' సినిమాలో ఆవిడ నటన చూసి నెమ్మదిగా ఆవిడకి ఎల్వి ప్రసాద్ గారి 'సంసారం' అనే సినిమాలో ఈ గయ్యాళి అత్త పాత్ర ఇచ్చారు. ఆవిడ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. దాంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సూర్యకాంతం అనగా గయ్యాళి అనేది స్థిరపడిపోయింది. అక్కడి నుంచి దాదాపు ఆవిడ చేసిన ప్రతి పాత్ర అలాంటి క్యారెక్టరే చేస్తూ వచ్చారు ఆవిడ. ప్రతి సినిమాలో స్టార్ ఇమేజ్ సంపాదించింది ఆవిడ. అలాగే అత్త పాత్రలకి స్టార్ స్టేటస్ తీసుకొచ్చినటువంటి నటి. ఇదే పద్ధతిలో ఛాయాదేవి గారు కూడా ప్యారలల్గా ఆవిడ కూడా గయ్యాళి పాత్రలతోనే పాపులర్ అయ్యారు. ఈ గయ్యాళి పాత్రలతో పాపులర్ అయ్యి వీళ్ళిద్దరిని క్యారెక్టర్లో పెట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ క్రియేట్ చేయడం ద్వారా ఆడియన్స్లో నవ్వులు పూయించినటువంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అలాంటి డైరెక్టర్లలో కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా ఒకరు. 'గుండమ్మ కథ' సినిమాలో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ, ఛాయాదేవి గారి పైచేయి సూర్యకాంతం గారిని తీసుకెళ్లి గదిలో పాడేసి తలుపులేసి అప్పటి వరకు ఆవిడ కుటుంబంలో అందరినీ వేధించుకు తిన్నటువంటి క్యారెక్టరు గుండమ్మని, ఆ గుండమ్మని తీసుకెళ్లి గదిలో పడేసి తాళం వేసి ఇల్లంతా తన కంట్రోల్లోకి తెచ్చేసుకుంటుంది ఛాయాదేవి గారు. ఇలా ఈ గయ్యాళి పాత్రల్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మాట్లాడుకోవటం నా ఉద్దేశం. సూర్యకాంతం గారు ఎందుకు ప్రత్యేకం ఛాయాదేవి గారితో పోలిస్తే అనేది ప్రత్యేకంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ చేసినవి గయ్యాళి పాత్రలే, కానీ ఆ గయ్యాళి పాత్రల మీద, ఛాయాదేవి గారు పోషించిన గయ్యాళి పాత్రల మీద కోపం వస్తుంది, కానీ ప్రేక్షకులకి సూర్యకాంతం గారు పోషించినటువంటి గయ్యాళి పాత్రల మీద జాలితో కూడినటువంటి కోపం కలుగుతుంది. రెండు క్యారెక్టర్ల మీద ఆడియన్స్లో కోపం ఉంటుంది, కానీ సూర్యకాంతం గారు పోషించిన పాత్రల మీద జాలితో కూడినటువంటి కోపం ఉంటుంది. ఆవిడ ఏదో అలా ప్రవర్తించాల్సి వచ్చి ప్రవర్తించింది, కానీ ఆవిడ ఇంటెన్షనల్గా అలా బిహేవ్ చేయలేదు. ఆవిడ స్వభావరీత్యా మంచిదే, కానీ ఏవో రీజన్ ఉంది, ఏవో కొన్ని కారణాల చేత ఆవిడ అలా డ్రైవ్ అయ్యారు అని అనిపించేలాగా ప్రేక్షకులకు ఆ భావం కలిగేలాగా ఆవిడ ఆ క్యారెక్టర్లో బిహేవ్ చేస్తారు. ప్రత్యేకంగా రచయిత, దర్శకుడు అలా డిజైన్ చేసినా చేయకపోయినా సూర్యకాంతం గారు ఆ క్యారెక్టర్ని తను అభినయించే పద్ధతిలో దీన్ని అడాప్ట్ చేసుకోవడం వలన ఆవిడ పాత్రల మీద ప్రజలకి కోపం రాదు, జాలి కలుగుతుంది. చాలా సందర్భాల్లో అయ్యో ఈవిడ సరైనటువంటి చెప్పేవారు లేక ఇలా అయిపోయింది, కానీ
నిజానికి ఆవిడని ప్రాపర్గా గైడ్ చేసి ఉంటే పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ నెమ్మదిగా ఆవిడకి చెప్పుకుంటూ వెడితే ఆవిడ చాలా మంచిది అయ్యేది. కానీ అలా అయిపోయింది పాపం అని ఒక జాలితో కూడినటువంటి కోపం కలుగుతుంది ఆవిడ. ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, గుండమ్మ కథ కావచ్చు, ఆవిడ గయ్యాళి పాత్రలు చేసినటువంటి అనేక సినిమాల్లో అలాగే ఉంటుంది ఆవిడ ధోరణి. కొంచెం ఇన్నోసెన్స్ కూడా మిక్స్ అవుతుంది. ఆ ఇన్నోసెన్స్ మిక్స్ అవటం వలన ఆ క్యారెక్టర్ మీద మనకు ఒక సింపతి కూడా ఉంటుంది. గయ్యాళి పాత్రల మీద సింపతి తీసుకురావడం అనేది ఆవిడ గొప్పతనం. అందుకని ఆవిడ మీద కొన్ని క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. అంటే ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారి భార్యగా సూర్యకాంతం గారి అభినయాన్ని మనం చూడొచ్చు. ఆ క్యారెక్టర్ మీద విపరీతమైనటువంటి సింపతి వస్తుంది ఆడియన్స్. అలాగే గోరంత దీపంలో ఆ క్యారెక్టర్ చూస్తే కోపం వస్తుంది, జాలి కలుగుతుంది, అయ్యో అనిపిస్తుంది, ఇంత అమాయకంగా ఉందేమిటి. అమాయకత్వం మిక్స్ అయినటువంటి గయ్యాళితనం చూడాలంటే గోరంత దీపంలో సూర్యకాంతం గారిని చూడాలి. ఇట్లా ఆవిడ చేసిన ఏ సినిమాలో ఏ క్యారెక్టర్, పెళ్ళిడి పిల్లలు అనే సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ చేశారు బాపు గారి డైరెక్షన్లోనే. ఆ క్యారెక్టర్ కూడా కొడుకుకి చదువు అబ్బదు అనే విషయం స్పష్టత వచ్చేసిన తర్వాత ఆ కొడుకుకి ఎలాగూ ఇక చదువు అబ్బదు అని తనకు తాను ఒక క్లారిటీకి వచ్చేసిన తర్వాత ఆవిడ అతనికి ఎలాగోలాగూ పెళ్లి చేయాలి, పెళ్లి చేసి ఆ భార్య చేతిలో పెట్టేస్తే ఆ తర్వాత అంటే పిచ్చి కుదిరితే పెళ్లి చేయొచ్చు, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అని రెండు ఇంటర్లింక్డ్ ప్రాబ్లమ్స్. అందుకని ఇతనికి ఎలాగూ చదువు అవ్వట్లేదు కాబట్టి పెళ్లి చేస్తే జీవితం పట్ల బాధ్యత వస్తుంది, ఆ బాధ్యతతో ఏదైనా పని చూసుకుని బతుకుతాడు అనే ఉద్దేశంతో ఆవిడ పెళ్లి సంబంధాలు మాట్లాడే తీరు చూస్తే ఆవిడ ఇన్నోసెన్సు, కొడుకు పట్ల ఆందోళన, ఇవన్నీ మిక్స్ అయిపోయి ఆవిడ చాలా ఓవర్ బిహేవియర్ చేస్తూ ఉంటుంది. ఈ అతి ప్రవర్తన వెనకాల కొడుకుని ఒక మంచి పొజిషన్లో చూడాలనేటువంటి తల్లికి ఉండే సహజ తపన, ఇవన్నీ కూడా ప్యారలల్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఒక 3-4 లేయర్స్ ప్యారలల్గా ట్రావెల్ అవుతూ ఆవిడ్ని గయ్యాళిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు డైరెక్టర్ గారు. కానీ ప్రేక్షకుడికి 3 లేయర్లు కనెక్ట్ అవుతూ ఉంటాయి. దాంతో కోపం రాదు ఆ పాత్ర మీద, జాలి, అయ్యో పాపం అనేటువంటి ఒక సానుభూతి కలుగుతాయి. ఇలాంటి క్యారెక్టర్లే సూర్యకాంతం గారు అధికంగా పోషించారు. అందుకని ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు కలిసి కనిపించిన బంగారు బొమ్మలు సినిమా కావచ్చు, ఏ సినిమా అయినా తీసుకోండి, ఆవిడ కొంచెం అప్పర్ హ్యాండ్లో ఉంటారు. అంటే ఆవిడ మూసపోసిన గయ్యాళితనం అభినయిస్తారు ఛాయాదేవి గారు. సూర్యకాంతం గారు అలా కాదు. సూర్యకాంతం గారు మూసపోసిన కాదు, ఏదో శాపవశాత్తు ఆవిడ గయ్యాళి అయ్యారు కానీ నిజానికి ఆవిడ గయ్యాళి కాదు అనే ఒక అభిప్రాయం కలిగే విధంగా ఆవిడ పాత్ర చిత్రణ ఉంటుంది. అది రచయితల ప్రతిభ లేకపోతే ఆవిడ ప్రతిభ అనేది పరిశోధించాల్సినటువంటి పరిస్థితి. ముళ్ళపూడి వెంకటరమణ గారు లాంటి రైటర్లు కొంత అలా ఆ దిశగా ఆవిడలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను చూసి అలాంటి క్యారెక్టర్లు రాసి ఉండొచ్చు. కానీ మిగిలిన వారి చిత్రాల్లో కూడా ఆవిడ పాత్ర పోషణ అలాగే ఉంటుంది. విజయ వారి చిత్రాల్లో కావచ్చు, లేకపోతే జగపతి వారి చిత్రాల్లో కావచ్చు, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్లో కావచ్చు, ఆవిడ ఏ దర్శకుడి దగ్గర పనిచేసినా ఆవిడ పాత్రల పద్ధతి మాత్రం అలాగే ఉంటుంది. కొంచెం ఇన్నోసెన్స్ మిక్స్ అయినటువంటి గయ్యాళి క్యారెక్టర్లకి ఆవిడ పేటెంట్. అందుకని చాలా ఆవిడ నటన కూడా చాలా స్వాభావికంగా ఉంటుంది, ఆర్గానిక్గా ఉంటుంది. ఛాయాదేవి గారిలో కొంచెం తెచ్చిపెట్టుకున్నటువంటి ఒక ప్రకృతి కనిపిస్తుంది. అందువలన అది మోసపోసిన విలన్ పాత్ర అనేది అర్థమవుతుంది మనకి, ప్రమాదకరం ఈవిడితో. కానీ సూర్యకాంతం గారితో కొంచెం డైలాగ్ నెరపచ్చు, కొంచెం కూర్చోబెట్టి కన్విన్స్ చేయొచ్చు ఆవిడని అనిపిస్తుంది. కానీ ఛాయాదేవి గారి విషయంలో అలా అనిపించదు. ఈవిడ ఖచ్చితంగా ప్రమాదకరం. ఈవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఇబ్బంది పెట్టడం తప్పదు అనేటువంటి ఒక భయం కలుగుతుంది. ఈ భయం కలిగించేటువంటి పద్ధతి సూర్యకాంతం గారి దగ్గర ఉండదు. ఛాయాదేవి గారు చేసిన క్యారెక్టర్లో కన్యాశుల్కంలో చేసినటువంటి పూటకూళ్ళమ్మ క్యారెక్టర్, ఆవిడ ఆ క్యారెక్టర్లో కొంచెం జాలి కలిగించే పద్ధతిలో కనిపిస్తుంది. అదే సినిమాలో
సూర్యకాంతం గారు పోషించిన రోల్ మీద కొంత జాలి కలుగుతుంది. ఈ జాలి కలిగించేటువంటి తత్వం ఆవిడలో ఉంటుంది. అలాగే ఛాయాదేవి గారి క్యారెక్టర్ మీద కూడా కొంచెం జాలి కలుగుతుంది ఆ సినిమాలో కన్యాశుల్కం వరకు. అవి 2 నాటకం నుంచి అడాప్ట్ అయినటువంటి క్యారెక్టర్లు కాబట్టి అలా అనిపిస్తుంది కానీ మెజారిటీ పోలికలు తీసుకొస్తాయి. అందుకని ఖచ్చితంగా తెలుగులో గయ్యాళి పాత్రలు పోషించినటువంటి నటీమణిగా సూర్యకాంతం గారికి పేరున్నప్పటికీ ఆవిడ గయ్యాళి 100% గయ్యాళి అనుకోవడానికి అవకాశం తక్కువ. గుమ్మడి గారు ఓ సందర్భంలో ఓ మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, చాలా చక్కటి పేరమ్మా సూర్యకాంతం అనే పేరు. ఈ పేరు తెలుగు సమాజంలో ఎవరూ పెట్టుకోకుండా చేసావు నువ్వు ఆ తరహా పాత్రలు చేయటం వలన ఎవరికీ కూడా ఆ పేరు పెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా చేసావు అని. అలాగే ఇంకొక కథ ప్రచారంలో ఉంది సూర్యకాంతం గారికి సంబంధించి. అదేంటంటే, ఒక వంట మనిషి అవసరమై ఆవిడ కాకినాడలో ఉన్నటువంటి తన బంధువులకి చెప్పారట, బాబు ఎవరైనా వంట మనిషి ఉంటే పంపండి అని. అక్కడ ఒక వంట మనిషిని చూసి వాళ్ళు మెడ్రాసులో మా బంధువుల ఇంట్లో పనిచేయాలి అని చెప్పి కన్విన్స్ చేసి ఆవిడని ట్రైన్ ఎక్కించారు. ఆవిడ మెడ్రాసులో దిగారు. మెడ్రాసులో దిగిన తర్వాత ఆవిడని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చెప్పారట, వాళ్ళని అడిగిందట క్యాజువల్గా, నేను ఎవరింట్లో పనిచేయాలి అని. వాళ్ళు ఎవరో మా బంధువుల ఇంట్లో అని చెప్పి పంపించారు కానీ ఆ బంధువు ఎవరో చెప్పలేదు నాకు, మీరు చెప్పండి ఎవరు వారు అని అడిగిందట ఈవిడ. ఎవరో ఏంటమ్మా, నీకు కూడా తెలుసు, వారు అందరికీ తెలుసు, సూర్యకాంతం గారింట్లోనే కదా మీరు పనిచేయాల్సింది అన్నారట వారు. దాంతో ఆవిడ ఇమ్మీడియట్గా వాళ్ళతో ఆ ఇంటికి వెళ్లకుండా కాకినాడ తిరుగు ప్రయాణం చేసి ఆ వేరే ట్రైన్ ఎక్కి కాకినాడ వెళ్ళిపోయింది ఆవిడ స్టేషన్ నుంచి. అంటే ఆవిడ దగ్గర వంట మనిషిగా పనిచేస్తే ఆవిడ రకరకాల తిప్పలు పెడతారని తనకి తాను ఊహించుకుని భయపడి వెళ్ళిపోయారు ఆవిడ. అలాంటి సందర్భం ఈ కథ ఒకటి ప్రచారంలో ఉండేది సూర్యకాంతం గారి మీద. అలాగే విజయవాడలో ఒక ఇల్లు ఉండేది ఆవిడకి, గాంధీనగర్లోనే. ఆ ఇంట్లో వాళ్ళ బంధువులు ఉండేవాళ్ళు. వాళ్ళు జర్నలిస్టులే. ఆయన జర్నలిస్టు. ఆ రోజుల్లో ఆంధ్రప్రభలో పనిచేసేవారు అనుకుంటాను. ఆ ఇల్లు యజమాని సూర్యకాంతం గారు. వారు ఉండేవారు దానిలో. వారితో పాటు ఇంకో 2 పోర్షన్లు వేరే వాళ్ళు ఎవరో అద్దెకుండేవారు. ఈవిడ ఒకసారి విజయవాడ స్టేషన్లో ట్రైన్ దిగి ఈ ముఖం కప్పేసుకుని నెమ్మదిగా ఒక రిక్షా ఎక్కి అక్కడ దిగారు. దిగి లోపలికి వెళుతున్నారు. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ట్రైన్ దిగింది ఆవిడ. దిగి తన ఇల్లే కదా అని వెళ్ళిపోయింది ఆవిడ కాన్ఫిడెంట్గా. వెళ్ళిపోయి తలుపు తీసుకుని లోపలికి వెళ్తాను. పై పోర్షన్లో ఉంటారు వీళ్ళ బంధువులు. వారింటికి వెడదామని ఈవిడ మెట్ల వైపు వెడుతూ ఉండగా కింద పోర్షన్లో భార్యాభర్తలు ఏదో చిన్న ఘర్షణ జరుగుతోంది వాళ్ళ మధ్య. ఆ మాటలు వినిపిస్తున్నాయి బయటకి. ఈవిడ ఆ మాటలు వింటూ ఆగిపోయారు. ఆ భర్త గారు అన్నాడట, నీ ధోరణి చూస్తున్నాను ఈ మధ్య మరి రోజు రోజుకి సూర్యకాంతంలా తయారవుతున్నావు అన్నాడట ఆయన. ఈ మాట విని పైకెళ్ళి తన బంధువుల్ని నిద్రలేపి ఈవిడ, నాకు చాలా తృప్తిగా ఉంది, ఈరోజు పొద్దున్నే చాలా చక్కటి మాట విన్నాను అందుట ఆవిడ. ఏమిటా చక్కని మాట అని అడిగారట వాళ్ళు. అడిగితే కింద వాళ్ళిద్దరూ కీచులాడుకుంటున్నారు భార్యాభర్తను. ఆ భర్త గారు ఒక అద్భుతమైన మాట వాడాడు, చూస్తున్నాను ఈ మధ్య నీలో నువ్వు రోజు రోజుకి సూర్యకాంతంగా తయారవుతున్నావు అన్నాడు ఆయన. అంటే సాధింపుకు సత్యవు అనేవాళ్ళు కానీ ఇప్పుడు సాధిస్తే సూర్యకాంతంలా తయారవుతున్నావు అంటున్నారు భర్తలు. అంటే మన క్యారెక్టర్ అంతగా ఆడియన్స్లో ఇంకిపోవటం చేత ఈ రకమైనటువంటి అభిప్రాయ ప్రకటన జరిగింది. అందుకని నేను అద్భుతమైన విజయం సాధించాను నటిగా, దాన్ని గుర్తిస్తూ అతను ఆ మాట అన్నట్టుగా నాకు అనిపించింది అందట ఆవిడ. ఇలా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి ఆవిడకి సంబంధించి. అయితే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా సూర్యకాంతం గారిని తెలుగుతనం మూర్తీభవించినటువంటి నటిగానే చూశారు. ఆవిడ డైలాగ్ డిక్షన్ కావచ్చు, డైలాగ్ చెప్పే పద్ధతి, అలాగే తను ఓన్ చేసుకుని చెప్పే పద్ధతి, పర్టికులర్గా రైటర్ గారు రాసిన దాన్ని తను ఓన్ చేసుకుని తను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అభినయించే పద్ధతిలోనే చాలా న్యాచురల్గా డైలాగు బయటకు వస్తుంది ఆవిడలోంచి. అదేదో సంభాషిస్తున్నట్టు ఉంటుంది తప్ప డైలాగ్ చెప్తున్నట్టు ఉండదు. కానీ ఛాయాదేవి గారిలో కొంచెం అదేదో డైలాగ్
చెప్పడం కోసం ఆవిడేదో ప్రయత్నం చేస్తున్నారు అనిపించేలాగా కొద్దిపాటి కొద్దిపాటి ఆ ఇంప్రెషన్ కనిపిస్తుంది. సూర్యకాంతం గారు 100కి 150% ఆవిడ బిహేవ్ చేస్తున్నట్టుగానే కనిపిస్తారు తప్ప ఎక్కడ డైలాగ్ చెప్పడం కోసం ఒక నటిగా నేనున్నాను ఇక్కడ అన్నటువంటి బాధ్యత ఉన్నట్టుగా కనిపించదు ఆవిడ. ఛాయాదేవి గారు కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టుగా కనిపిస్తారు. అది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా. అందుకని ఛాయాదేవి గయ్యాళి వేసినా, సూర్యకాంతం గయ్యాళి వేసినా ఇద్దరూ గయ్యాళులే. కానీ ఈ గయ్యాళి కొంత మానవీయ గయ్యాళి, ఆ గయ్యాళి అలా కాదు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగు ప్రేక్షక లోకంలో స్థిరపడిపోయింది. వీళ్ళిద్దరూ ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి వాళ్ళిద్దరి పట్ల తెలుగు ప్రేక్షకులకి విపరీతమైన అభిమానం ఉంది, ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది. కానీ ఛాయాదేవి గారంటే కొంచెం భయం ఉంది, సూర్యకాంతం గారంటే భయంతో కూడినటువంటి ప్రేమ కూడా ఉంది. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా.